ఆధ్యాత్మిక పునరుద్ధరణ మనం దేవుని వైపు తిరిగినప్పుడు జరుగుతుంది. ఇది మనం మొదటిసారి దేవునిని అనుభవించిన స్థలానికి తిరిగి వెళ్ళాలని అనిపించే సమయం. యాకోబు బేతేలు తిరిగి వెళ్ళిన కథ మనం ఎంత దూరం వెళ్ళినా దేవుని విశ్వాస్యత ఎప్పుడూ స్థిరంగా ఉంటుందని, ఆయన తిరిగి రావాలని చేసే పిలుపు ఎప్పుడూ ఆశీర్వాదానికి ఆహ్వానం అని మనకు అద్భుతంగా గుర్తు చేస్తుంది. మన గత ఎపిసోడ్లో యాకోబు కుమార్తె దీనాను అవమానించబడిన విధంగా మరియు అతని కుమారుడు మోసం హింసతో ప్రతిస్పందించిన విధంగా పాపం కలిగించే విషాదకరమైన పరిణామాలను చూశాం. కానీ ఈ చీకటి అధ్యాయంలో దేవుని స్వరం విరుచుకుపడి యాకోబును బేతేలు తిరిగి రావాలని పిలుస్తుంది. అక్కడే ఏళ్ల క్రితం దేవుడు అతనికి మొదటిసారి ప్రత్యక్షమయ్యాడు. ఇది యాకోబు జీవితంలో కీలకమైన క్షణం. అతను స్వయంపరమైన ఆధారంతో సాగుగాడా, లేదా దేవుని పిలుపును ఆలకిస్తాడా? తిరిగి వచ్చి తన నిబద్ధతను పునరుద్ధరించడానికి దైవకృపతో యాకోబు విధేయతతో స్పందిస్తాడు. తన కుటుంబాన్ని విదేశీ దేవతలను తొలగించేందుకు, స్వచ్ఛత సాధించేందుకు బేతేలు ప్రయాణం సిద్ధం చేస్తాడు. అక్కడ తన మొదటి సాక్షాత్కార స్థలంలో దేవుడు యాకోబును మళ్లీ కలుస్తాడు. తన ఒడంబడికను పునరుద్ధరించి భూమి మరియు అతని సంతతి విస్తరణ వాగ్దానాలను మళ్లీ ధృవీకరిస్తాడు. మరియు యాకోబుకు ఒక కొత్త పేరు ఇస్తాడు, ఇశ్రాయేలు. ఇది శక్తివంతమైన దృశ్యం. ఒక మనిషి మరియు అతని కుటుంబం పునరుద్ధరణ, పునఃప్రతిజ్ఞతో వారిని ఎప్పుడూ విడిచిపెట్టని దేవుని వైపు తిరిగి రావడం. కానీ ఈ పునరుద్ధరణ క్షణంలో కూడా బాధ పూర్తిగా లేకపోలేదు. బేతేలు విడిచిన కొద్ది కాలానికే యాకోబు ప్రియమైన భార్య రాహేలు కష్టమైన ప్రసవంలో పడుతుంది మరియు బెంజమిన్ను ప్రసవిస్తూ మరణిస్తుంది. ఇది తీపికఠినమైన క్షణం. కొత్త జీవం పుట్టిన ఆనందం తీవ్రమైన నష్టంతో కలిసిపోవడం. అయినప్పటికీ ఇక్కడ కూడా దేవుని విశ్వసనీయతను మనం చూస్తాము. యాకోబు వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు బెంజమిన్ ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలలో ఒకటిగా మారతాడు. యాకోబును గొప్ప జనంగా మార్చుతారని దేవుడు చేసిన వాగ్దానానికి జీవంతమైన సాక్ష్యంగా నిలుస్తాడు. ఈ అధ్యాయం యాకోబు తండ్రి ఇస్సాకు మరణాన్ని మరియు అతని సోదరుడు ఈసావు వంశావళిని నమోదు చేస్తుంది. దేవుడు యాకోబు జీవితంలో తన ఉద్దేశాన్ని నెరవేర్చుతున్నప్పటికీ, ఆయన విస్తృతమైన కథను, జాతులు మరియు తరాల కథను గుర్తుంచుకుంటున్నానని ఇది చూపిస్తుంది. అబ్రహాం సంతతి ద్వారా మొత్తం ప్రపంచాన్ని ఆశీర్వదించాలనే ఆయన ప్రణాళిక క్రమంగా ఎలా అమలవుతుందో చెప్పే కథ ఇది. యాకోబు ప్రయాణం అనేక కోణాల్లో మనకు సందేశాన్ని అందిస్తుంది. యాకోబులాగే మనము ఆశ్చర్యపోవటానికి, మనలను పిలిచిన దేవుని విశ్వాసాన్ని మరచిపోవటానికి ఆసక్తి చూపిస్తాం. మన చుట్టూ ఉన్న ప్రపంచపు ఆశయాలు మరియు ప్రాధాన్యతలలో మునిగిపోతాం. మనం గ్రహించేలోపే దేవుని పట్ల మన మొదటి ప్రేమ ఉన్న స్థలం నుండి చాలా దూరంగా వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. కానీ శుభవార్త ఏమిటంటే, మనం ఎంత దూరమైనా దేవుని ఆహ్వానం ఎప్పుడూ ఆయన వైపుకు తిరిగి రావడానికి సిద్ధంగా ఉంటుంది. ఆయన మనలను మన బేతేలు వైపుకు పిలుస్తారు. మనం ఆయన సన్నిధిని మరియు వాగ్దానాన్ని అనుభవించిన స్థలానికి తిరిగి రావాలని కోరుకుంటాడు. మనము పశ్చాత్తాపం, పునఃప్రతిజ్ఞ మరియు ప్రేమతో స్పందించినప్పుడు ఆయన మనలను అక్కడే కలుసుకునే నమ్మకమైనవాడు. ఆయన మనకు మన అసలైన గుర్తింపును గుర్తు చేస్తాడు. మునుపు చెప్పినట్లుగా కమ్యూనిజం మరియు హింసా కాలంలో శక్తివంతమైన పునరుజ్జీవాన్ని అనుభవించిన రొమేనియన్ విశ్వాసుల కథ ఉంది. ఆ పునరుజ్జీవం పశ్చాత్తాపంతో ప్రారంభమైంది, కానీ అది గొప్ప ప్రార్థన ఉద్యమంతో కూడా ప్రారంభించబడింది. దేవుని ఆత్మ వారి సమావేశంపై వచ్చినప్పుడు అది వారి బాధను తొలగించలేదు. నిజానికి కొన్ని రకాలుగా అది మరింత తీవ్రతరం చేసింది. కానీ అది వారి విశ్వాసాన్ని మరియు దేవుడు ఏమి చేయగలడో అనే వారి దృష్టిని మళ్లీ ప్రేరేపించింది. 15 ఏళ్ల పాటు వారు దేశంలోని గొప్ప స్టేడియాల్లో, రేడియో మరియు టెలివిజన్లో సువార్తను స్వేచ్ఛగా ప్రకటించగల రోజును ఉత్సాహంగా ప్రార్థించారు. చాలామందికి
అది అసాధ్యమైన కలలా అనిపించింది. కానీ వారి పాస్టర్ వారికి యేసు మాటలను గుర్తు చేశారు. మనుషులకు ఇది అసాధ్యం, కానీ దేవునితో అన్నీ సాధ్యమే అని. అద్భుతంగా 10.5 సంవత్సరాల పాటు నిరంతర ప్రార్థన తర్వాత దేవుడు అసాధ్యాన్ని సాధ్యం చేశాడు. కమ్యూనిస్ట్ పాలన పడిపోయింది మరియు కొత్త స్వేచ్ఛా దినం ఉదయించింది. ఆ వినయశీల విశ్వాసులు తాము ఊహించనంత గొప్పగా తమ ప్రార్థనలకు సమాధానం వచ్చిన దృశ్యాన్ని చూడగలిగారు. సువార్త సందేశం గాలిలో మారుమోగినప్పుడు స్టేడియాలు ఆధ్యాత్మికంగా ఆకలితో ఉన్న ప్రాణులతో నిండిపోయాయి. వారి కథ, యాకోబు కథల పునరుజ్జీవ మార్గం ఎప్పుడూ సులభమైనది కాదని మనకు గుర్తు చేస్తుంది. అది తరచుగా కత్తిరించడం, శుద్ధి చేయడం మరియు కష్టాలను అధిగమించడం వంటి ప్రక్రియలను కలిగి ఉంటుంది. కానీ వినండి, అది ఎప్పుడూ విలువైనదే. మనము మన బేతేలు వద్దకు తిరిగి వచ్చి దేవుని విశ్వసనీయతపై మన జీవితాలను ఆధారపెట్టినప్పుడు ఆయన శక్తిని మరియు ఆయన వాగ్దానాన్ని అపూర్వమైన రీతిలో అనుభవించడానికి మనం సిద్ధమవుతాము. అయితే ఈరోజు మీరు మిమ్మల్ని ఎక్కడ కనుగొంటున్నారు? మీరు దేవుని పట్ల మీ మొదటి ప్రేమ ఉన్న స్థలం నుండి దూరమయ్యారా? ఈ జీవితపు చింతలు ఆయన సన్నిధి పట్ల మీ ఉత్సాహాన్ని తగ్గించాయా? ఇదిగో, తిరిగి రావడానికి ఒక ఆహ్వానం. బేతేను వైపు తిరిగి ప్రయాణం చేయండి, అర్పణ యొక్క బలిపీఠం వద్దకు, ఆయన వాగ్దానం ఉన్న స్థలానికి. మీరు అలా చేయనప్పుడు ఆయన అక్కడే మిమ్మల్ని కలుస్తారని తెలుసుకోండి. ఆయన తన నిబంధనను పునరుద్ధరిస్తాడు, తన ప్రేమను ప్రదర్శిస్తాడు మరియు మిమ్మును తన సంతానంగా మళ్లీ ధృవీకరిస్తాడు. ఆయన మీకు పరీక్షల కోసం కృపను, ముందున్న ప్రయాణానికి బలాన్ని అందిస్తాడు. యాకోబు జీవితాన్ని ఉపయోగించినట్లుగా మీ జీవితాన్ని కూడా తన కృపను ప్రదర్శించడానికి ఉపయోగిస్తాడు. ఆయన విశ్వాసాన్ని నిలబెట్టే నమ్మకస్తుడు.